అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీ వారాహి అమ్మవారి జన్మ కథను తెలుసుకుందాం. పూర్వకాలంలో భూమిపై దుష్టశక్తులు పెరిగాయి. హిరణ్యాక్షుడు అనే దైత్యుడు తన తపస్సుతో అపార శక్తిని పొందాడు. ఆ గర్వంతో భూమాతను తన బలంతో పాతాళంలోనికి లాక్కొని వెళ్ళాడు. దేవతలు భయంతో బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, ప్రభు, భూమాత అంతర్భాగంలో ఉంది. మాకు రక్షణ కల్పించగలవాడు శ్రీ మహావిష్ణువు మాత్రమే అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు తక్షణమే శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి చిరునవ్వు చిందించాడు. ఆయన నాసికారంధ్రం నుండి ఒక చిన్న వరాహం రూపంలో వెలువడి కాంతి క్రమంగా విస్తరించింది. పర్వత సమానమైన మహావరాహ రూపం దాల్చింది. అదే శ్రీ మహావరాహుడు. ఆయన భూమాతను పాతాళంలో నుండి ఎత్తి తెచ్చేందుకు సముద్రం లోతుల్లోకి దిగిపోయాడు. ఆ సమయంలో ఆయన కళ్ళ నుండి జ్వాలలు ప్రదీప్తమయ్యాయి. శ్వాసాగ్నిలా ఉగ్రమైన శక్తి ఉద్భవించింది. ఆ శక్తి రూపమే దివ్యమాత వారాహీదేవి. ఆమెకు వరాహముఖం, శారీరకంగా స్త్రీ స్వరూపం కానీ దివ్య వీరశక్తి నిండిన రూపం. ఆమె చేతుల్లో శూలం, ఖడ్గం, గద, చక్రం మెరిశాయి. ఆ క్షణంలోనే ఆమె గర్జనతో ఆకాశం మార్మోగింది. శ్రీ మహావరాహుడు హిరణ్యాక్షుడిని సంహరించగా వారాహి అమ్మవారు తన శక్తితో ఆ దైత్య సైన్యాన్ని నాశనం చేశారు. ఆమె రూపం భయంకరమైనది అయినా భక్తుల పట్ల అపారమైన కరుణతో నిండి ఉన్నది. దేవతలు అందరూ ఆమెను చూసి నమస్కరించి, అమ్మా, నీవు భూమాతను రక్షించావు, వరాహ అవతారమెత్తావు, మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించు అని ప్రార్థించారు. అప్పటి నుండి వరాహి అమ్మవారు దుర్గాదేవి యొక్క అష్టమాంత్రికల్లో ఒకరుగా, రాత్రివేళ తంత్ర పూజలు చేసేవారికి అధిపతిగా, శత్రు సంహారిణిగా ప్రసిద్ధి చెందారు. ఆమె భక్తుల మనసులో ధైర్యం, రక్షణ, శాంతిని ప్రసాదిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.